సినిమాలు అన్న తర్వాత హిట్స్ ఫ్లాప్స్ కామన్. కానీ కొన్ని సినిమాలు ఉంటాయి, ఆ మూవీస్కి విపరీతమైన హైప్ ఉంటుంది. అంటే ఆ మూవీ రిలీజ్కి వాళ్ళు ఇచ్చే బిల్డప్ ఓ రేంజ్లో ఉంటుంది. కానీ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆ మూవీని ఆడియన్స్ కాదు, ప్రీమియర్ షో వేసుకొని వాళ్ళే చూసుకోలేనంత దరిద్రంగా ఉంటాయి. అంటే మూవీలో ఉన్న కంటెంట్ కాకిరేటంత అయితే దానికి వాళ్ళు ఇచ్చే బిల్డప్ ఏనుగు పేడంతా. என்னன்னா கண்ணுல இருந்து ஒரு ஜூம் பேக் வந்த ஃபர்ஸ்ட் ஷாட் ஹீரோ வந்து செப்பு குட்டுவாரு மாதிரி. பாவம் அவ இன்ட்ரடக்ஷன் என்னன்னா ஒரு பாத்திக்க రైలు గాల్లో దడ 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 அதுதான் హీరో ఇంట్రడక్షన్. అలాంటి కొన్ని ఓవర్ బిల్డప్ మూవీస్ రిలీజ్కి ముందు మూవీ టీం చేసిన కొన్ని ఎక్స్ట్రాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. మన లిస్టులో నెంబర్ 1 అజ్ఞాతవాసి. ముందుగా వాళ్ళు ఇచ్చిన బిల్డప్ అంతా ఇంతా కాదు. జల్సా, అత్తారింటికి దారేది మూవీస్ తర్వాత పవన్ త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న మూవీ కావడంతో ఈ మూవీకి భారీ హైప్ ఏర్పడింది. ఇంకేముంది, ఆడియో లాంచ్లో త్రివిక్రమ్ గారు స్పీచ్ ఇరగదీశారు. దాన్ని మీరు కూడా ఒకసారి చూసేయండి. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి నేను ఈ కథని ఫోన్లో 2 నిమిషాలు చెప్పాను. 2 నిమిషాలు ఫోన్లో చెప్పిన వెంటనే ఆయన ఆ సమయంకి ఇటలీలో ఉన్నారు. యాక్చువల్గా నేను కథ చెప్పిన వెంటనే, నేను మొదలుపెట్టి 2వ నిమిషం పూర్తి చేసిన వెంటనే చాలా బాగుంది సినిమా, మనం చేస్తున్నాం అంతే ఫోన్ పెట్టేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నన్ను ఒక్క ప్రశ్న కూడా వేయలేదు. నేనేమడిగితే అది చేశారు. నాకు తెలిసి ఈ సినిమాలో కళ్యాణ్ గారి నట విశ్వరూపం చూస్తారు మీరు. నేను ఇంతకంటే ఎక్కువ చెప్పకూడదు. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. హాలీవుడ్ సినిమా లార్గో వించిని కాపీ కొట్టి అజ్ఞాతవాసి సినిమాగా తీసిన మహానుభావుడు త్రివిక్రమ్కి 2 నిమిషాలు కథ విని ఓకే చేసిన ఇంకో మహానుభావుడు పవన్ కళ్యాణ్కి నా వందనాలు. ఈ స్పీచ్ విని సినిమాకు వెళ్ళిన ఫ్యాన్స్ అయ్యప్ప స్వామి సాక్షిగా కుమిలి కుమిలి ఏడ్చారు. అత్తారింటికి దారేది సినిమాని అజ్ఞాతవాసి టైటిల్తో కంపెనీకి దారేది అనే స్టోరీతో తీశాడు. పవన్ కళ్యాణ్ నట విశ్వరూపం చూస్తారని చెప్పి ఈయన విశ్వరూపం చూపించాడు. ఇక్కడ ఇంకో విషయం చెప్తాను, కొంచెం గుండె రాయి చేసుకోండి. ఈ ఆడియో లాంచ్లో త్రివిక్రమ్ గారి స్పీచ్ విని అందరికీ రోమాలు నిక్కబడుచుకొని ఉంటాయి కదా. ఈ అజ్ఞాతవాసి సినిమాని ఆ ఫ్రెంచ్ మూవీ లార్గో వించిని కాపీ చేసినట్లే ఇంగ్లీష్ నవల్స్ నుంచి ఆ మాటలు కాపీ చేసి స్పీచ్ ఇచ్చి మిమ్మల్ని అందరినీ ఎర్రి పువ్వుల్ని చేశాడు. ఇక రెండో మూవీ లైగర్. ఈ మూవీకి కొండన్న చేసిన అతి అంతా ఇంతా కాదు. ఆగ్ లాగా దెంగే అనుకుంటూ తిరిగాడు. మూవీ రిలీజ్ అయిన తర్వాత గువ్వ కట్టి దెంగారు ఆడియన్స్. ఒక్కసారి కొండన్న ఓవర్ యాక్షన్ చూద్దాం. అరే వినిపిస్తుందా అసలు మీకు? నాకు అసలు అర్థమైతలేదు ఏమి ఈరోజు. అసలు అంటే మీకు మా అయ్య తెలియదు, మా తాత తెలియదు, ఎవ్వడు తెలియదు. 2 ఏళ్ళు అవుతుంది సినిమా రిలీజ్ అయ్యి. ఆ ముందు రిలీజ్ అయిన సినిమా పెద్ద చెప్పుకునే సినిమా కూడా కాదు. అయినా ట్రైలర్కి రచ్చేదిరా నాయనా. మా తాత తెలియదు, మా అయ్యే తెలియదు అన్నాడు. అందుకే ఆడియన్స్ నువ్వెవడో కూడా మాకు తెలియదు పోరా పూక అన్నారు. కాళ్ళు పైకెత్తి కూర్చోవడం, హీరోయిన్ మీద కాళ్ళు వేయడం, రిపోర్టర్స్కి పొగరుగా సమాధానం ఇవ్వడం, ఇలా ఒక్కటేంటి కొండన్న ఓవర్ యాక్షన్ చూసి 100లో 99 మంది ఈ మూవీ ఫ్లాప్ అవ్వాలని కోరుకున్నారంటే ఈయన చేసిన అతి ఏ రేంజ్లో ఉండేదో మీరు అర్థం చేసుకోండి. కాన్ఫిడెన్స్ ఉండాలి కానీ అతి దెంగకూడదు అని కొండన్నని చూస్తే మనకి ఇట్టే అర్థమవుతుంది. నెక్స్ట్ వినయ్ విజయ రామ. బోయపాటి సీనన్నయ్య చేసిన కామెడీ వేరే లెవెల్. అసలు ఈయన చెప్పిన మాటలు విని సినిమాకి వెళ్ళిన వాళ్ళకి పెద్ద రాడ్డు దింపాడు. రాడ్ అంటే ఆషమాషి రాడ్ కాదు, బుర్జ్ ఖలీఫా, ఈఫిల్ టవర్ ఇలాంటి వాటికి వాడిన స్టీల్ రాడ్స్ అవి. ఆ మధురమైన స్పీచ్ మీరు కూడా ఒకసారి వినండి. ఇక చరణ్ బాబు విషయానికి వస్తే ఫైనల్గా ఈ సినిమాలో ఆయన ఆర్టిస్ట్గా ఏంటి అనేది ఇప్పుడు మీరు స్క్రీన్ మీద ఇప్పుడే మీ 2 minutes ట్రైలర్ చూశారు, రేపు సినిమా చూస్తారు, అప్పుడే మీరు మాట్లాడతారు తప్పకుండా. ఇక ఫైనల్గా తెలుగు ప్రేక్షకులకి, సినిమా అభిమానులకి, అలాగే మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులందరికీ ఒక్క హామీ ఇస్తున్నానండి, గుండె మీద చేసుకొని సినిమా చూడండి. థ్యాంక్ యూ, మీ బోయపాటి. గుండెల మీద చేతులు వేసుకొని సినిమాకి వెళ్ళమంటే ధైర్యంగా వెళ్ళండి అని చెప్పాడేమో అనుకున్నా.
థియేటర్లో సినిమా చూసిన వాళ్ళ కళ్ళకి రక్తాలు వచ్చేలా చేశాడు. ట్రైన్ మీద నిలబడి 300 కిలోమీటర్లు హీరో ప్రయాణం చేయడం, కాటేసిన పామే చనిపోవడం, తలలు నరికితే గ్రద్దెత్తుకుపోవడం, అబ్బో ప్రతి ఒక్క సీను ఒక్కో డైమండ్లా ఉంటుంది. ఈ సినిమాకి ఎంత బడ్జెట్ అయిందో తెలియదు కానీ 199 రూపాయలు ఆ ఎరుపు రంగుకి బండరాళ్ళకే ఖర్చయి ఉంటాయి. చిన్న రాయి తగిలితేనే 3 సూదులు దెంగాడు డాక్టర్, అయినా నొప్పి తగ్గలేదు. కానీ చరణన్న మాత్రం ప్రతిసారి ఆ బండలు పగలగొట్టుకుంటూ వస్తాడు. ఆ రోడ్డు వెంట వచ్చి చావచ్చు కదా. నెక్స్ట్ ఏజెంట్. దేనికైనా సరే ఆడే కరెక్ట్, ఆడే కరెక్ట్, అఖిల్ వల్ల కరెక్ట్, అఖిలే నంబర్ వన్. అయ్యగారు బాగా ఆశలు పెట్టుకున్నారు ఈ మూవీ మీద. పాపం కథ మీద శ్రద్ధ పెట్టలేదు. అయ్యగారు మంచి స్పీచ్ ఇచ్చారు, అది కూడా చూడండి. 28 ఏప్రిల్ బ్రదర్ థియేటర్లో పిచ్చెక్కిపోవాలి. సినిమా చూసిన తర్వాత పిచ్చెక్కిపోద్ది మీకు అని చెప్పాడు. సినిమా చూసిన జనాలకి నిజంగానే పిచ్చెక్కింది. అయ్యగారు లాస్ట్లో ఏదో కొంచెం గట్టిగా అరిచారు. లాస్ట్ గా హౌలే నై వైల్డ్ హౌలే బోల్ అని. బిటో సూపర్ రా, లాస్ట్లో అరిచావు చూడు, టైమింగ్ మాత్రం సూపర్ రా. రాత్రులు శ్మశానంలో నక్కలు ఈల వేసినట్లు సూపర్ సూపర్ రా. నువ్వు సూపర్ రా. ఇప్పటి వరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారా నువ్వు. అయ్యగారు కండల మీద పెట్టిన శ్రద్ధ కంటెంట్ మీద పెట్టింటే బాగుండేది. సినిమా తీసిన నీకు పిచ్చెక్కింది, చూసిన జనాలకు పిచ్చెక్కింది, డిస్ట్రిబ్యూటర్స్కి ప్రొడ్యూసర్స్కి కూడా పిచ్చెక్కింది. డిజాస్టర్ నై వైల్డ్ డిజాస్టర్ బోల్. నెక్స్ట్, ఎంత పెద్ద స్టార్స్ అయినా సరే మట్టి కరిపించే వీరుడు, ఇండస్ట్రీ రికార్డ్స్ని చెండాడే చండాలుడు, కల్ట్ డిజాస్టర్స్ని ఇచ్చే ధీరుడు, దర్శక దరిద్ర బిరుదాంకితుడు మెహర్ రమేష్ అన్న శక్తి. ఎంతమంది దర్శకులు ఎంత ఎలివేషన్స్ ఇచ్చినా సరే ఇండస్ట్రీలో మెహర్ అన్నయ్య ఇచ్చిన ఎలివేషన్ శాశ్వతంగా నిలబడిపోతుంది. అదే శక్తి ఆడియో లాంచ్. చూడాలని ఉంటే చూడండి. ఇందులో కనిపించేది మీరింతవరకు చూడనిది, కానీ ఎప్పుడో చూసామే ఒక 30-40 ఏళ్ల క్రితం అన్నట్టుంటుంది. ఎన్టీఆర్ అభిమానులు శక్తి సినిమాని నిద్రలో తలుచుకున్నా సరే ఉచ్చపోసుకునేలా చేశాడు. ఆడియో రిలీజ్ ఈవెంట్లో యాంకర్ని పక్కన పెట్టి ఈయనే యాంకరింగ్ చేశాడు. ఎక్కడో చూశామే అన్నట్లు ఉంటుంది అన్నాడు. ఎక్కడో చూడడం ఏంటి సార్, మగధీర మూవీని సేమ్ టు సేమ్ తీశారు కదా, ఎలా మర్చిపోతాం. సినిమా అంతా ఒక ఎత్తు అయితే సెకండ్ హాఫ్లో పెద్ద ఎన్టీఆర్ విగ్గు ఒక ఎత్తు. కాస్ట్యూమ్ డిజైనర్ ఎవరో కానీ ఆయన మీద టంగుటూరి వీరేకం బహావ్ బర్ధన ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఇది వీళ్ళ ఓవర్ యాక్షన్లు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో ఒకసారి కింద కామెంట్ చేయండి. దీనికి 1K లైక్స్ టార్గెట్ పెడుతున్నాను. అది రీచ్ అయితే పార్ట్ 2 చేస్తాను. సో ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.